హాయ్ అండి. దోసపిండి తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యము, 5 స్పూన్ల కందిపప్పు, 5 స్పూన్ల పచ్చిపప్పు, 1 స్పూన్ మెంతులు. కావాల్సిన పదార్థాలు ఇవి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. అలాగే అదే బౌల్లో 2 గ్లాసుల బియ్యం యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. కందిపప్పు, పచ్చిపప్పు, కందిపప్పు 2 కూడా వేసుకొని, మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, మెంతులు చేదు వస్తుంది దోశ. 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అందులో ఉన్న డస్ట్ కానీ దుమ్ము కానీ అన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకొని ఒక 6 అవర్స్ సోక్ చేసుకున్నారంటే 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకొని ఒక 6 గంటలు మనం నానపెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక గిన్నెలో 4 నుంచి 5 స్పూన్ల అటుకులు నానపెట్టుకున్నానండి. అలాగే ముందుగా మనం నానపెట్టుకున్న మినపప్పు, బియ్యము అన్నీ కూడా మళ్ళీ ఒకసారి కడుగి పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు అటుకులు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. అటుకులు కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మొత్తం కూడా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అటుకులు వేయడం వల్ల దోశలు మనకి ఎర్రగా అలాగే క్రిస్పీగా ఉంటాయి. అటుకులు ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వచ్చేసి మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. దోసపిండి చూసారు కదా, మెత్తగా వచ్చేసింది. పిండి అంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుంటుంది. మొత్తం కూడా ఇలానే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, దోసపిండి మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ దోశలు వేసుకోవాలండి. నైట్ పెట్టుకోవడం వల్ల పిండి ఎక్కువగా పులుస్తుంది, బాగా దోశలు వస్తాయి. స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పెనం మీద దోశలు 2-3 స్పూన్ల పిండిని వేసుకొని ఇలా ఒకే యాంగిల్లో తిప్పాలండి, రెండో యాంగిల్లో తిప్పొద్దు. ఒకే యాంగిల్లో చూసారు కదా, నేను ఒకే యాంగిల్లో తిప్పుతున్నాను. దోశ కాలిన తర్వాత పైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దోశ పైన వేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి. ఈ విధంగా దోశ మనకి హీట్ అయిపోయింది. ఇలా రెడ్గా రావాలండి, అప్పుడు దోశ మనకి కాలిందని అర్థం. అలాగే పేపర్ దోశలాగా చాలా పల్చగా వచ్చింది కదా. మీకు నేను మరొక్క దోశ వేసి చూపిస్తానండి. 2-3 స్పూన్ల పిండిని వేసుకొని అలాగే స్పూన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పడం వల్ల దోశ పల్చగా వస్తుంది, అలాగే ముడత పడకుండా ఉంటుందండి. దోశల్ని ఒక్క సైడే కాల్చుకోవాలండి. ఇవి పేపర్ దోశ.
ఇవి చాలా పల్చగా వస్తాయి. అలాగే దోసల్లో చాలా రకాలు ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక పక్కనున్న బెల్ బటన్ నొక్కారంటే నా వీడియోస్ నోటిఫికేషన్ రావడం మీకు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.